ఓం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. స్వామివారి జీవిత చరిత్ర మరియు కాలజ్ఞానం గురించి వినండి. అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మహాజ్ఞాని, కాలజ్ఞానం రాసిన మహిమాన్వికులు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర మరియు కాలజ్ఞానం చదివి నేను ఇంజనీరింగ్ చేయడానికి బయలుదేరాను. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక పాప పుట్టింది, చదువుకుంటుంది. మా తాతయ్య నాకు ఇన్స్పిరేషన్. చిన్నతనంలో తాతయ్యతో ఎక్కువ సమయం గడపడం వల్ల మరియు ఎక్కువ సార్లు ఉండడం వల్ల నాకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని చదవాలన్న కోరిక ఉండేది. ఎందుకంటే మా తాతయ్యకు నాటకాలు, పద్యాలు అంటే చాలా ఇష్టం మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి వారంటే చెప్పలేని అభిమానం, ప్రాణం. కొన్ని సంవత్సరాల తర్వాత మా ఊరి పెద్దవాళ్ళు నాకు మఠంలో చదివే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భముగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీకోసం చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎప్పుడు చదివినా ఆ ఆనందం చెప్పలేనిది. మనస్సు చాలా ప్రశాంతముగా ఉంటుంది. చదివిన వారికి, విన్న వారికి పుణ్యం, శుభం, ధైర్యం, తెలివితేటలు, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తుంది. ఎపిసోడ్ ప్రకారం వీడియోస్ ని పెడతాను. వీడియో పూర్తిగా చూడండి. మొదటి ఎపిసోడ్ మహాజ్ఞాని, కాలజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మఠం అంటే ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకు వచ్చేది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం. ప్రజలకు సమానత్వాన్ని, మంచి విలువలను మరియు ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు కృషి చేసిన మహాముని, జ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా మఠములు ప్రాచుర్యం పొందాయి. మఠంలో ఈశ్వరీదేవి ఆలయం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా మరియు కడప నుండి సుమారు 70 కిలోమీటర్ దూరంలో కందిమల్లయ్యపల్లి గ్రామంలో 16వ శతాబ్దంలో ఇక్కడే జీవ సమాధి అయ్యారు. మైదుకూరు టౌన్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్రహ్మంగారి జీవ సమాధి దర్శనం కోసం బనగానపల్లి మార్గం నుండి, నంద్యాల నుండి మరియు నెల్లూరు నుండి వయా బద్వేలు మీదుగా మైదుకూరుకు వచ్చి మైదుకూరు నుండి కందిమల్లయ్యపల్లికి చేరుకోవచ్చు. మఠమును దర్శించుకోవచ్చు. శతాబ్దాలు గడిచిన శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమలు ప్రజల గుండెల్లో నిలిచిపోయినాయి. ఇక్కడే కాలజ్ఞానం రాశారు. కాలజ్ఞానాన్ని పామరులు సైతం అర్థం చేసుకునే విధముగా సులువుగా రచించారు. మరియు బ్రహ్మం గారు తన 175వ సంవత్సరమున జీవ సమాధి అయ్యారని చెప్తారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీరప్పయ్యాచారి, సాంద్ర సింధు వేదముని పేరున ప్రఖ్యాతగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధన చేసిన జగద్గురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. కందిమల్లయ్యపల్లిలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి క్రీస్తు శకం 1693వ సంవత్సరంలో జీవ సమాధి అయ్యారు. వీరబ్రహ్మం గారి మఠంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడే బ్రహ్మం గారి ముని మనవరాలు అయిన ఈశ్వరి కూడా జీవ సమాధి అయ్యారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి దర్శనం కోసం వస్తుంటారు. మొక్కుబడులు చెల్లించుకుంటారు.